రౌడీలు బాగీని లోయల్లోకి తోసి చంపాలని ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. అమర్ని చూడగానే రౌడీలు, మనోహరి వీళ్ళంతా కూడా పారిపోతారు. తరువాత బాగీ అక్కడే నిలబడి అక్కడున్న టోర్నడోని చూస్తూ ఉంటుంది. అలా బాగీ నిలబడి చూస్తూ ఉండగా అక్కడున్న వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. అమర్ బాగీని వెతుకుతూ అక్కడికి వచ్చి బాగీ బాగీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. బాగీ మాత్రం అలాగే నిలబడి అక్కడున్న సుడిగాలిని చూస్తూ ఉంటుంది. అమర్ పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వస్తాడు. నిన్నే కదా పిలిచేది, వినిపించడం లేదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు బాగీ, ఏమండి ఆ సుడిగాలిని చూడండి ఎంత అందంగా ఉందో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, అది సుడిగాలి కాదే పిచ్చిదాన, టోర్నడో, అందులో కనుక చిక్కుకున్నామంటే ఊపిరాడక చచ్చిపోతాం, పద వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అమర్ బాగీ చేయి పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరుగులు తీస్తూ ఉంటారు. టోర్నడో అమర్ బాగీ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఏమండి జాగ్రత్త అండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. పద వెళ్దామని చెప్పి అమర్ బాగీ ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటే ఆ టోర్నడో అమర్ వాళ్ళ వైపు దూసుకు వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా లోయ అంచుకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి బాగీ అమర్ ఇద్దరు కూడా టోర్నడో నుండి ఏ విధంగా తప్పించుకుంటారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.